గుణ నా మీదకు, లల్లి గుణ మీదకు ఎక్కి మని తీసింది. మా నవ్వులు నువ్వు వినాల్సింది. అని భీముడు నవ్వుతూ వివరించాడు. అవును రాజా, మేము ఒకరి మీద ఒకరం ఎక్కి సరదాగా నవ్వుకుంటూ మణిని తెచ్చాము అని గుణ సంతోషంగా చెప్పాడు. మీరు ఎందుకింత కష్టపడ్డారు? నేను పులిని. మీరు నన్ను చూసి భయపడతారు కదా! అని రాజు అడిగాడు. మేము నిన్ను చూసి భయపడలేదు రాజు. నీవు బాధపడుతున్నావని మాకు తెలుసు. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరం కష్టపడడం అని లల్లి చెప్పింది. రాజు మణిని తీసుకొని, ఈ మని నాకు ధైర్యం ఇచ్చింది. కానీ మీ స్నేహం, మీ నవ్వులు నాకు మని కంటే విలువైనవి. నేను దీన్ని అడవి జంతువులన్నిటికీ ఉపయోగపడేలా చేస్తాను. అని చెప్పాడు. రాజు మణిని అడవి మధ్యలో ఒక చెట్టు కింద ఉంచి అందరూ దాని మాయాశక్తిని అనుభవించేలా చేశాడు. లల్లి, గుణ, భీముడు అతనికి స్నేహితులుగా మారారు. అడవి ఆనందంతోనూ నవ్వులతోనూ నిండిపోయింది.